11వ అధ్యాయము 1వ నుంచి వాక్యం చేసుకున్నాం. మీ హృదయములు కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారా, నా యందు విశ్వాసం ఉంచుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ఎవరు కూడా అభ్యంతరపడనే పడకూడదు. ఆయన కనికరము కలిగిన దేవుడు, మనల్ని ఆశ్రయించే దేవుడు. తండ్రి ఉపదేశమును ఎవరైతే శ్రద్ధగా ఆలకించుచున్నాడో వాడిని దేవుడు వెళ్ళవేళ కాచి కాపాడతాడు. సువార్తని వినవచ్చినప్పుడు మన చెవుడు హృదయమును దగ్గరకు ఉంచుకోవాలి. మీ హృదయమును కలవరపడనీకుడి. ఎందుకో రేపు ఏం తిందమా, ఏం త్రాగుదమా, నా స్థితి ఏంటి, నా గతి ఏంటి, ఎలా అని పాటించు ఏం చేస్తా. ఈనాడు నువ్వు చేస్తున్న ప్రార్థన రేపు తరం వరకు నేను కాస్తా ఏం చేస్తా. ఈ ప్రార్థనకి ఎనలేని కృపలు ఉన్నాయని దేవుడి వాక్యము సెలవిచ్చినారు. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆనాడు సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెలుచున్నావు అని ఆయన అడగగా, యేసుని వెలుచిన చోటికి నీవు ఎప్పుడు నన్ను వెంట రాలేవు, ఎలాగలవా? సీమోను పేతురు అడుగుచున్నాడంట, ప్రభువా నువ్వు ఎక్కడికి వెలుచున్నావు? ఆ శిష్యుడు దేవుడిని నెమ్మదిస్తున్నాడు కానీ వారి హృదయంలో కలవరం ఉన్నది. ఏమన్నది? ఈ నిజమైన దేవుడా కాదా అని ఆయన్ని ఆలోచించేవాడు చాలా మంది ఉన్నారు. మనమే దేవుడిని నమ్ముచున్నాం, మనలోనే కొంచెం ఎడిపోయి కూడా వేస్తా. అసలు దేవుడు ఉన్నాడా లేడా మనకి ఆలోచన వస్తుందా? చాలా మంది అనుకుంటారు, ఒక్కొక్క కార్యాన్ని ఆలోచించుకుంటారు. మా కుమారుడికి వివాహం అవ్వాలి, మా కుమారుడికి పిల్లలు పుట్టాలి, మా కుమార్తెకి పిల్లలు పుట్టాలి, ఎన్ని కట్టాలని ప్రార్థన చేస్తారు. ఒకవేళ చేస్తున్న ప్రార్థన ఫలించలేదనుకో నీ హృదయంలో కలవరం వస్తుంది. ఏమొస్తుంది? అసలు దేవుడు ఉన్నాడా అంటే నీ కార్యం చేస్తే దేవుడు ఉన్నాడు, చేయకపోతే దేవుడు లేదనుకుంటున్నావు. నీ విశ్వాసంతో నడిచావంటే సముద్రమే నడుస్తావు, అల్ప విశ్వాసంతో నడిచావంటే అదే సముద్రం మునిగిపోతామని దేవుడు వాక్యము సెలవిస్తుంది. మన దేవుడు నమ్ముచున్నామంటే విశ్వాసము గమనించాలి. ఇక దేవాది దేవుడు మాట్లాడిన మాటల ప్రకారముగా మీ హృదయంలో కలవరపడని ఇక్కడి పేతురు అంటున్నాడట, ప్రభువా నీ కొరకు చనిపోతగిన సిద్ధమే, నేను ఎందుకు నీ మార్గాన్ని రాలేను అంటున్నాడట. ఏమంటున్నామా? నీ కొరకు నేను ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధమే, కానీ ఎందుకు నీ పరలోక రాజ్యానికి రాలేకపోతున్నాను అని ఎంబడిస్తాడట. ప్రార్థన చేసేస్తే, ప్రవచనం చెప్పేస్తే, వాక్యం చెప్పేస్తే, పాటలు పాడేస్తే, రోజు ప్రార్థనకి వెళ్ళిపోయి సభలకి వెళ్ళిపోయి ఎక్కడ ప్రార్థనకి వెళ్ళిపోతే నేను మనుషులు చూస్తున్నాము, దేవుడు చూడటం చూస్తారా? ఏం చేస్తా? నీ హృదయంలో గెలిపి పిలిగలిగేస్తా. దేవుడు చేస్తా నీ ఇరుగు పొరుగు వాడిని ప్రేమించుకో. మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటేనే దేవుడిని ప్రేమిస్తాడు. ప్రార్థనకి వెళ్ళిపోతాం లాభాలే, ఒకరినొకరు ప్రేమించుకోరు. మొదటిగా ప్రార్థనకి వెళ్తాం, ఆ మగని వచ్చింది. ప్రార్థనకి వెళ్తాం, అందరితో మాట్లాడతాం కానీ తోడుగోతో మాట్లాడతాం. దేవుడు ఏం చేస్తా? ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడే దేవుని ఆశ్రయిస్తారు. దేవునికి మహిమ కలుగునే గాక. ఆయన నామాన్ని చేరాలంటే ప్రార్థన చేయడం కాదు, ఆయన నామాన్ని చేరాలంటే వాక్యం చెప్పడం కాదు, ఆయన నామాన్ని చేరాలంటే పాటలు పాడడం కాదు. ఆయన నామాన్ని చేరాలంటే ఎవరు కూడా చెడిచివేయకూడదు, ఎవరు మోసం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు. మొదటిగా ఒకరినొకరు ప్రేమించుకుంటే దేవుడు మనం ఆశ్రయిస్తాడు. అంతేగాని ప్రార్థన చేసి అయితే పరలోక రాజ్యం దిగిరా వస్తుందా? ప్రార్థన చేయి, దేవుడిని దీవిస్తాడు. వాక్యం చెప్పు, దేవుడిని ఆశ్రయిస్తాడు. పాటలు పాడు, దేవుడిని ఆశీర్వాదం దీవుల్లో పంపిస్తాడు. కానీ అంతేగాని ఎప్పుడైతే ఒకనొకరు ప్రేమించున్నాడో అప్పుడు నిత్య స్వరూపమైన దేవుడిని ఆశ్రయిస్తాడు. హృదయంలో ద్వేషాలు పెట్టుకుని ప్రార్థన చేయడం వల్ల మనకి లాభాలు వస్తాయా, నష్టాలే? ఇక దేవుడు మాట్లాడిన మాటలు, నా తండ్రి యొక్క అనేక నివాసములు కలవు, లేని ఎడల ఏమన్నా మీతో చెప్పిదను, మీ స్థలమును సిద్ధపరిచి వెలిచిన దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రిని కాదని వెళ్ళిపోతే నీ స్థితి మొదటి స్థితి ఎలా ఉందో మళ్ళీ కడబడి స్థితి కూడా అలాగే నీకు దేవుడు చూపిస్తాడు. చూపించనా? ఒక తండ్రిని కాదని చిన్న కుమారుడు ఏం చేస్తా, నా దగ్గర ఆస్తి ఉంది కదా, అంతస్తు ఉంది కదా, ధనం ఉంది కదా, నా తండ్రి ఆస్తి పనిచేసి నాకు ఇచ్చేసాడు కదా, సుఖభోగులు ఉన్నాయి కదా, నాకేంటి అని అన్ని ఉండదా తట్టుకుపోని ఏమన్నాడు?
స్టేషన్కి వెళ్ళిపోయి లోకానికి వచ్చేసేసాడు. తర్వాత ఏమైంది? మొదటి స్థితి మళ్ళీ కథపడి స్థితిలో మళ్ళీ తీసుకొచ్చేసాడు. తండ్రిని కాదని నువ్వు ఎంత వెళ్ళినా, నువ్వెంత సంపాదించినా అది సున్నమ కొట్టిన సమాధి కానీ నీకు దేనికి కూడా పనికిరాదు. తప్పుపోయిన కుమారుడు వెతికి రక్షించడానికి ఏం చేస్తా? తండ్రిని కాదని వెళ్ళిపోయిన కుమారుడు. నీకు ధనం ఉన్నా, ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా, ఏమున్నా దానికి కొంత దేవుడు లేకపోతే అవన్నీ కూడా సున్నాయే. తెలుసా? దేవుడి దగ్గర అనేకమైన నివాసాలు ఉన్నాయి. ప్రభా నాకు గిలి లేదు, ప్రభా నాకు తింటాలేదు, ప్రభా నాకు ఉంటాలేదు, ప్రభా ఏడు దేవుడు పోషించాడు, నిన్ను పోషిస్తాడు. పోషించడా? ఏడు ఎలా పోషించాడు? పేద ఎదవరాల పక్షాన దేవుడండి. ఆ ఎదవరాల పక్షాన దేవుడు ఎలా పోషించేస్తా? ఆ ఎదవరాల పంపిస్తని ఏలియాకి ఆనాడు కలిసేది. కాకుడు తెచ్చి ఆహారం తిన్నాడు ఏలియా. నీకు దేవుడు ఎలా పంపిస్తాడో తెలియదు. పంపిస్తాడా? ఎలా ప్రభు అనుకుంటున్నావా? దేవుడు ఎదురు సమాధానం పంపిస్తాడు. ఈరోజు ఎలా ప్రభు అనుకున్నావా? ఎవరొకరి ద్వారా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఎలాంటి తెలుసా? ఆయన దగ్గర వెళ్ళలేని నివాసాలు ఉన్నాయి. తెలుసా? ఆయన దగ్గర వెళ్ళలేని కృపలు ఉన్నాయి. రేపు ఎలా అనుకుంటున్నావా? ఈనాడు ప్రార్థించు, రేపు దేవుడు నడిపించేస్తాను. నడిపించినా తెలుసా? ఆయన ప్రార్థనలో ఉన్న పవర్ దేంట్లో కూడా లేదున్నా. ఆయన కృప వెళ్ళలేనిది. మనం చేస్తున్న సువార్త మనుషులు వెప్పించే వార్త కాదు, మనుషుల ఆత్మను రక్షించే సువార్త మనం చేయాలి. ఈ ప్రభు మాట్లాడిన మాటల ప్రకారంగా తండ్రినే కాదని మనుషులు అందరూ వెళ్ళిపోయారు. లేదా దేవుని కాదని చాలా మంది ఇశ్రాయేలు ఏం చేస్తుందా? దేవుని కాదని పొగ వైపు చేరి ఏం తెచ్చుకున్నారు? వ్యాధులు కొని తెచ్చుకున్నారు, రోగాలు కొని తెచ్చుకున్నారు. ఆగేటప్పుడు వెళ్ళిపోయి నీళ్ళు లేక తిండి లేక ఎలా అయిపోయారు? దీన స్థితిలో పడిపోయి ఏం చేస్తా? తండ్రిని కాదన్న వాడు ఎవరు కూడా ఫలించడు. దేవుడిని కాదని లోకముతో నడిచేవాడు లోకములో ఉంటాడు, కానీ దేవుడు ఎంత చేతనా? ఇలా చాలా మంది అనుకున్నారు మనుషుల సహవాసాలతో దేవుడు ప్రార్థనకి వెళ్తున్నామా? దేవుడు సహవాసంతో కాదు. మనం వెళ్ళే ప్రార్థన దేవుడితో అలాగే మనుషులతో కాదు. ఆయన దగ్గర నివాసాలు చాలా ఉన్నాయంట. ఏ నివాసాలు? పరిశుద్ధమైన ఆత్మ నివాసాలు. ఏ నివాసాలమ్మా? కానీ ఆత్మ నివాసాలు ఉన్నాయి, కానీ పొందుకునేవాడు ఒక్కడు కూడా లేడు అనడా? సమూయేలు అన్నాడు, గాదు మన ప్రవక్త కాకుండా సమూయేలు పాటించిన ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా సమూయేలు చనిపోయిన తర్వాత గాదుకి వాక్యం అందించాడు. సమూయేలు ఏమన్నాడు? ఇదిగో నేటి ప్రజలకి ఆహారమే కావాలి, కానీ ఆహారం ఇచ్చే దేవుడు అవసరం లేదు. అవసరమా? దేవుడు ఏమన్నా చేస్తా? దేవుడి యొక్క వాక్య ప్రకారంగా మీకు నా ఎందుకు కార్యాలయం కావాలి, కానీ కార్యాలు చేసే దేవుడికి అవసరమా? ఆయన దగ్గర ఏమన్నా ఎలాలేని నివాసాలు ఉన్నాయంట. మీరు ఉదయం కలవరపాలన నీకుడి, ఎప్పుడు కలవరపాలన నీకు. దుర్మార్గులు ఎదిగిపోతున్నారు, పాపులు కొనసాగిపోతున్నారు. నేను నీతిగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, దేవుడు ఎందుకు కనికరిస్తలే అనుకుంటున్నావా? దేవుడు ఆదరిస్తా ఇది దుర్నీతుల పరిపాలన కనుక దుర్నీతులు కొనసాగునేది. ఒకనాడు దేవుడు వస్తాడు, కొలుపున్న మొక్కలందరినీ తీసేస్తాడు. ఎక్కడా? దుష్టుల శ్యామను చూసి నీతి వ్యర్థమైపోతుంది అనుకుంటున్నావా? అవ్వదు. అవనిస్తాడా? దేవుడు అన్నాడు కదా, దావీదు అన్నాడు, ప్రభా దుష్టుల శ్యామము చూసి నీతి వ్యర్థమైపోతుంది అనుకోండి. దావీదు ఏం చేస్తా? సౌలు సైన్యాన్ని చూసి దావీదు ఏమని కూడా నీతి వ్యర్థమైపోతుంది, ఇంకా పాపమే గెలుస్తుంది కానీ నీతి గెలవదు అనుకుంటున్నాడేమో. కాదు, పాపం పైకే గెలుస్తుంది కానీ నీతి కింద నుంచి పైదాకా దేవుడు ఎదురు గెలిపించడా? చెట్టు ఎదిగిపోతే ఏం లాభం ఉంది? అది ఫలించాలి. చెట్టు ఎదిగిపోతే లాభం ఏముంది? అది ఉపయోగపడాలి. కొన్ని చెట్లు లేటుగా ఎదిగినా కానీ మంచి ఫలాలు ఇస్తాయి, మంచి నీళ్ళు ఇస్తాయి, మంచి ఫలములు ఇస్తాయి, మంచి వృక్షాలు ఇస్తాయి, మంచి రీతిగా ఎదుగుతుంది. దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుని ఎవరిచ్చినప్పుడు మనలో ఏమనకూడదు? కలహాలు అనకూడదు. వచ్చా? కలవరపాడు నీకుడు దేన్ని? మీరు ఉదయమని కలవరపాడు నీకు. ప్రభా ఏంటి ప్రభా నేను ప్రార్థన చేస్తున్నా స్థితి ఏంటి ప్రభా నేను ప్రార్థన చేస్తా ఏంటి మాకు ఎంత అనుకుంటున్నావా? అలా అనుకోవడం ఎదుగుతావా? ప్రభా వాళ్ళ సంఘం బాగుంది, నా సంఘం ఏంటి ఎలా ఉంది అనుకోకు.
ప్రభా ఆయనకి ఎంతమంది వెళ్తే నాకేంటి ఉద్యోగాలు అనుకోకు ఏం చేస్తా హృదయాన్ని కలవరపడలేకో ఇద్దరు వచ్చినా ప్రార్థనే, ముగ్గురు వచ్చినా ప్రార్థనే, మరి 10 మంది వెళ్ళిన అదే ప్రార్థన, ఇద్దరు వచ్చినది ప్రార్థన. దేవుడా మీరు హృదయాన్ని కలవరపడనీయకుడు. ఏం చేస్తా హృదయం కలవరపడినట్టే దేవుని ద్వేషించినట్టే. పెదవుతో తిట్టిన దేవుడు చూడేమో కానీ హృదయంతో తెలిస్తే దేవుడు చెబుతావు చూడ. ఈ మనుషులు మాట్లాడేసా నువ్వు గట్టిగా మాట్లాడితేనే మనిషి నిలబడుతుంది. నువ్వు ఎవరైనా తిట్టవనుకో అది ముఖాముఖిగా తిరిగితే నిలబడుతుంది. హృదయంలో తిట్టుకో నిలబడడానికి నిలబడేసా అది దేవుడి తప్ప నీ అంతరంగంలో ఉన్న కారికలు, నీ అంతరంగంలో కోరికలు, నీ అంతరంగంలో భూతులు దేవుడి తప్ప ఎవరు తెలుసా? ఇది బయట గాజీగా తిరుగుతున్నాడు, తాగిపోతూ తిరిగిపోతూ పనికి మళ్ళీ రోడ్డు మీద తిరుగుతున్నాడు. అదే పరిస్థితులు ఇంట్లో ఉంటారమ్మా, ఏం తెలియదరికి అసలు ఫోన్ చూడరు, టీవీ చూడరు, అంతమంది చదువు 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 ఉంటాడు, లేదా బైబిల్ పట్టుకుంటాడు, ప్రార్థన చేస్తాడు. ఆడు దుష్టుడు చేస్తా మనుషుల్ని మెప్పించడం కోసం అలా చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆ సొంతని దేవుడు చూస్తాడు. బయట చెట్టు కింద కూర్చుని మోకాళ్ళ ప్రార్థన చేస్తున్న సొంత ప్రార్థన చేస్తాడు. ఈ మందిరంలో యెరూషలేము మందిరంలో ప్రార్థన చేస్తున్న ప్రార్థన దేవుడు చూస్తాడా? చూడండి చేస్తా దేవుడు మనసును చదువుతాడు, మనిషిని చూడు చూడరా. ఆ కుమారుడమ్మా అసలు బయటికి రావడం, అసలు ఫోన్ ఆడడం, టీవీ చూడడం, అతను చదువు 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 స్కూల్కి వెళ్తాడు అప్పుడంటే ఏదో ఏమంటాడో నీ బతుకు బయటికి లాగేస్తాడు. రాడా ఎరుకుమాడ ఎప్పుడు చూస్తే తాగితూ సిగరెట్ కాలుతూ రోడ్డు మీద కనిపించే వాళ్ళ కొడతో తిడుతూ అలాగే తిరుగుతాడు. వాడికి పైకి చేసి అన్నాడు ఇడే లోన్ చేసుకుంటూ వస్తాడు. దేవుడు అనేస్తా నీ లోన్ ఉన్నది రోజు బయటకు దేవుడు తీస్తాడు. తీరా హృదయాన్ని కలవరపడని ఈ మనుషులు ఎలా తెలుసా? కొడుకు జాబ్ చేసాడనుకో అందరూ వస్తాం, పనికి మా కొడుకున్నాడనుకో ఒక్కరు మన దగ్గర వస్తారా? కొడుకుల వద్ద ప్రయోజనం లేక, కొడుకు వద్ద సంపాదన లేక, కొడుకులు తినేసి తాగేసి రోడ్డు మీద దిగడానికో ఏ బంధుత్వం మన దగ్గర వస్తారా? అదే దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూడు. మీరు ఉదయం కలవరపడనే కొంచెస్తా కలవర పండించడానికో దృష్టి మీలోకి వచ్చేస్తారు. రానా నా బిడ్డలో పాడైపోడు పాడైపోడు కాదు, ప్రార్థన చేయి. పాడైన చెట్టును కూడా చీరేస్తాడు దేవుడు. అది యోగత దేవుడి దగ్గర ఉంది. వాడు బాగున్నాడు, నేను బాగోలేదు అనుకున్నావా? నా తమ్ముడు బాగున్నాడు, నా అన్ని బాగున్నాడు, ఆ సంఘాలు బాగున్నాయి, ఆ పాస్టర్ బాగున్నాడు, ఆ అమ్మగారు బాగున్నాడు, ఆ డెవలప్మెంట్ అయిపోతున్నాడు, ఆ సంపాదించేసుకున్నావు. సంపాదించుకునే ఏదున్నా ఆడి ఐశ్వర్యం సంపాదించినా, ఆడి 2 స్టేట్ పిరిగిలో ఉన్నా చచ్చిపోయాక ఈ గుడిలోకి రావాలి. నువ్వెంత పూర గుడిసులో బతికినా చచ్చిపోయి అదే గుడిసులోకి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. అద్దాల మీద తిరిగి కలెక్టర్ అయినా, సీఎం అయినా, పిఎం అయినా ఎవరైనా కానీ ఎక్కడ రావాలి? అందరూ ఒకే గుడిలో రావాలి. ఏ గుడిలోకి? మట్టి అనే గుడిలోకి రావాలి. అది ఎంత లోకంలో మంచి మధ్యాహ్నంలో జరిగిన ధనం ఉన్నవాడు సొంతంగా హెలికాప్టర్ కొనుక్కోగలేమో, ట్రైన్ కొనుక్కోగలేమో, బస్సు కొనుక్కోగలరు, కారు కొనుక్కోవాలి, బండి కొనుక్కోవాలి. కానీ ఏం కొనుక్కోలేడు? తన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఎవరికో కొనుక్కోలేదు. ధనం అంటే లోక యొక్క ధనం, లోకమే సంపాదించుకోవచ్చేమో కానీ దేవుని సంపాదించమా? ఆయన దేవుడు సంపూర్ణమైన దేవుడు, అయినా పరిశుద్ధమైన దేవుడు. తాగి తిరిగి తప్ప నీ వల్ల దేనికి లాభం అమ్మా? దేవుడు వాక్యం సెలవు నివాసము కలిగి ఉన్న మొదటిగా దేవుడి నివాసం. వెళ్ళలే నివాసం దేవుడి దగ్గర. నివాసం అంటే ఇల్లు కాదు, ఆత్మ మనలో ఉండాలి. అలా దేవాది దేవుడి యొక్క వాక్య ప్రకారం నేను మాట్లాడిన మాటలు బట్టి నేను వెళ్ళి మీకు స్థలమని సిద్ధపరచదును. నేను స్థలమని మీరు ఉండగానే మళ్ళా వచ్చి నా యొక్క మిమ్మల్ని తీసుకుని పోతున్న దేవుడి యొక్క మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నేను వెళ్తాను అక్కడ దేవుడు వాడు, నేను వెళ్తాను మీకు అక్కడ స్థలాన్ని సిద్ధపరుస్తాను, మళ్ళీ తిరిగి వస్తాను, మిమ్మల్ని నా వెంట తీసుకెళ్తాను అని దేవుడు ఎవరు చెప్తారు? వాళ్ళ శిష్యులు చెప్తారు. శిష్యులు అంటే మనుషులు కాదు, దేవుని యొక్క 12 స్తోత్రములు, దేవుని యొక్క 12 స్తంభములు, 12 గుమ్మములు. దేవుడు కదా మీరు మనుషులు కాదు, ఏంటి నా యొక్క మందిరముకు పునాదులు అని దేవుడు చెప్పాడు కదా. పేతురు
సీమోను ఏడుస్తున్నారు. ఎందుకు? ప్రభు వెళ్ళిపోయాడు, ప్రభు వెళ్ళిపోయి ఏడుస్తున్నప్పుడు మీరు ఎవ్వరు ఏడవకూడదు. ఎవరు మీరు ఏడుస్తే వెనకలో ఒకరు ఏడుస్తారు, మీరు ఏడవకూడదు. మీరు అలాంటి మనుషులు కాదు. నా మందిరముకు 7 స్తంభములు మీరే, తర్వాత మిగతాయి గుమ్మములు మీరే అని దేవుడు వాళ్ళతో సెలవిచ్చాడు. భయపడుకో. ఈ మనుషుల మాటలకే, ఈ మనుషుల ప్రవర్తనకే, ఈ మనుషుల చూపుని భయపడుతున్నావా? దేవుడు కదా నేను ఎవరైతే ఏడిపిస్తున్నాడో వాడికి తల ఎత్తుకుని నువ్వనుకో, వాడే కుళ్ళుకుని ఏడు తినేసా ఈడేంటి అంత పడుకుంటూ అవుతున్నాడు. ఏదంటే బిడ్డలు మాట్లాడకపోతే తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవాలి. బిడ్డలు ఎంత పాడైపోయినా కానీ ఎవరి దగ్గర నా బిడ్డ అలాంటి చెప్పు ఇదేసా నీ బిడ్డలు నువ్వే పాడు చేస్తావు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు చేస్తా నా బిడ్డలు కలిగిన వాడే. మనం ఎన్ని పాపాలు చేస్తా దేవుడు ఎవరేసా నా బిడ్డలు ఏమి చేయొచ్చున్నారు ఎలాగరో అంటాడు దేవుడు. ఎక్కడ చెప్పాలా? నా బిడ్డలు పాపాలు చేస్తున్నారు, నా బిడ్డలు మోసాలు చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, అలాంటి దేవుడు ఎక్కడ చెప్పాలా? ఏం చేస్తా చెప్పే పోతే మనమే లోకానికి ఇంకేమైపోతాం, దుష్టుడికి పాలిస్తైపోతామని, దుష్టి సైతం దగ్గర ఇంకా లోకమైపోతామని దేవుడు ఏమేస్తా ఎన్ని పాపాలు చేసినా దేవుడు ఏమేస్తా నా బిడ్డలు పరిశుద్ధులే అనగానే ఎక్కడ కూడా బిడ్డ గురించి చెడుగా మాట్లాడా దేవాతి దేవుడి మాటలు ప్రతిదీ కూడా మనమైనా ఏం చేస్తా మీరు వెలుగుకు పాత్రలు కానీ చీకటి పాత్రలు కాదు. చీకటి పాత్రలు మనం వెలుగు సంబంధులుగా బతకమని దేవుడు చెప్పాడు, చీకటి సంబంధులుగా బతకమని దేవుడు చెప్పడా? ఒకవేళ చీకటిలో నడిచిన వెలుగుగా నడవాలి. వెలుగులో నడిచేవాడికి గమ్యమేంటో తెలుస్తుంది, ఏ మార్గం వెళ్తారో తెలుస్తుంది, ఏ రోడ్లో నడుస్తారో తెలుస్తుంది, వాడి కళ్ళ ముందు ఏమో తెలుస్తుంది. అదే చీకటిలో నడిచేవాడికి వాడు నడిచే మార్గము ఎలాంటిదో తెలియదు. తెలుసా? దేవుడు కదా దేవుని యొక్క వాక్య ప్రకారం నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. దేవాది దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆయన అంటే మాటల ప్రకారముగా 3వ వచనం నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచినేలా, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచినేలా. శిష్యుడికి మాట అంటున్నాడు, ఏమన్నాడు? నేను వెళ్తాను మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. నేను సిద్ధపరుస్తున్నాక స్థలము అనగా పరిశుద్ధమైన లోకము. పరలోక రాజ్యంలో దేవుడు మనకి స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. పరిస్థితా దేవుని కృప పరిశుద్ధమైనది. ఈ సంఘానికి చాలా మంది వచ్చారు, ఈ గ్రామస్తులకి చాలా మంది చాలా కార్యాలు పొంది ఉన్నారు. వారి దేవుడు నడిపించాడు, వారి పక్షాన అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నలిగిపోతారు. అందుకే ఇంటి నిండా రోగాలే, ప్రతికంత కష్టాలే. ఏసయ్య నమ్ముకుంటే కష్టాలన్నీ పోతాయంట. అది ఏసయ్య నమ్ముకునే కష్టాలు పోతాయి చేస్తా. అలా గర్వం బట్టి దేవుడు నమ్ముకునే కనుక ఇంకా కష్టాలు పెరిగిపోతాయి, ఇంకా రోగాలు పెరిగిపోతాయి. అట్లా సమస్య ఇంకా పెరిగితే ఇంకా తగ్గినాయా? మనం ప్రార్థనకి వెళ్ళామంటే విగోలు బట్టి కాదు, ప్రేమతో దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఒకరి స్వార్థంతో ప్రార్థనకి వెళ్ళామనుకో ఆ స్వార్థం నీకు రోగాన్ని అర్థం కానీ దేవుడు వస్తాయా? పగలతో దేవుడి దగ్గరికి వెళ్తాం కాదు, ప్రేమతో దేవుడి దగ్గరికి వెళ్ళి. కొంతమంది పగలతో వెళ్తారు ప్రార్థనకి, ఎవరా బంధువులతో మాట్లాడడానికి ఇంటికి ప్రార్థనకి వస్తారు, మాట్లాడడానికి వేరే ప్రార్థనకి వెళ్తారు. దేవుడికి మహిమ కలిగిన గాక. అలాంటి దేవుడు నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా లోకం గాల్లాగా ఎగిరిపోతున్నామో కానీ పరలోక రాజ్యానికి చేతదా పగతో ప్రార్థన చేస్తాను. పగ ప్రార్థన దేవుడు నచ్చుతా, ప్రేమతో ప్రార్థించు. అది దాంట్లో ఏముంది? పాపం ఉన్న దేవుడు దీపిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య ప్రకారంగా దానియేలుని బంధించాడు, దానియేలు మీద లేని నేరాలు మోపాడు. ఒక రాజు దగ్గర 4 గుమస్తాలు పనిచేస్తున్నప్పుడు ఆ 4లో కూడా 3 రాజుని మోసం చేసి వచ్చిన దానిలో లాభాలు సగం తీసేసుకుంటే ఒక్కడే నిక్కాసుగా ఉన్నాడంట. ఎవరన్నా దానియేలు నిక్కాసుగా ఉన్నాడంట. ఇలా 3 ఏం చేస్తారు? దానియేలు ఎలా పాడు చేయని వస్తాడంట. దేవుడిని నమ్ముకున్న వాడు ఇప్పుడు పాడైపోతే ఫలిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుని నమ్ముకున్నాడు పాడైపోవడం, కానీ దేవుడిని నమ్ముకున్న వాడు ఏ చేతులు చేసుకున్నా పాడినట్టు ఎవరు కూడా లేనే లేదు అన్నాడా? ఏం తెలుసా? ఆయన నమ్ముకుంటే వర్షం లాంటిదే,
వస్తూనే ఉంటుంది, ఇంకా తగ్గేది లేదున్నా. ఆయన కృప వెళ్ళలేని కృప ఆయన దేవుడికి చూపిస్తే నమ్ముకో. దేవుడిని నమ్మమంటే అంత విశ్వాసంతో నమ్మాలి. కొంతమంది దేవుడిని పగతో ప్రేమిస్తారు, కొంతమంది దేవుడి సంఘానికి పగలతో వెళ్తారు. దానివల్ల లాభాలే వినా. దేవుడు నేను వెళ్తాను, మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను అంటే మీరు ప్రేమతో ఉంటేనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, లేకపోతే ఏం చేయలేదు. చదువుకున్న వాక్యంలో యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో దేవుడు మాట్లాడిన మాటలు ఒకళ్ళొకరు ప్రేమించుకోవడం కానీ ద్వేషించుకోవచ్చా? తల్లిని ప్రేమించడం, తండ్రిని ప్రేమించడం కానీ బయట ఉన్న మనం ప్రేమిస్తాం. దానివల్ల లాభాలు ఉన్నాయి మనకి. తండ్రిని ఏరా అని అయ్యాను గారి అంటే దేవుడు దీవిస్తాడా? అమ్మని ఏమే అని అమ్మగారి తల్లి అని దేవుడు దీవిస్తాడా? దేవుడు ప్రేమించమని కాదు, దేవుడు సమస్తం మనం ఆస్వాస్తాడు. చూడా, ప్రతి వాక్యం చేస్తాడు. దేవుడు ఎలా వచ్చాడు, ఎవరి కొరకు వచ్చాడంటే మన కొరికే. మన స్థితిలో ఎలా ఉండి చేస్తాం, చాలా ఘోరంగా బతికేవాడు మనం, చాలా దీర్ఘములు అని వెళ్ళాడు, స్థలాన్ని సిద్ధపరిచాడు, మళ్ళీ వచ్చాడు. మనం వెళ్ళని సిద్ధం కొన్నామా? పేతురు ప్రార్థన దేవుడు ఆత్మ దిగొచ్చిందా? పేతురు ప్రార్థన దేవుడు ఆత్మ దిగొచ్చింది. మన ప్రార్థన దిగొస్తారే. దానియేలు సింహాసనం ప్రార్థన చేస్తే ఆత్మను పంపించాడు. అలా ప్రార్థన చేస్తే ఎందుకు దేవుడు పంపిస్తే? సౌలు ఎందుకంటే దానిని తప్పించిన దేవుడు మన శత్రుత్వంలో దేవుడు మనకి తప్పిస్తారా? ఏం చేస్తా? మన శత్రుత్వ ప్రార్థన చేస్తాం, అలా విశ్వాస ప్రార్థన చేస్తాం. శత్రువు ప్రేమించేవాడు ఆలైతే మిత్రుడు దోషం చేసే మనము. శత్రువు ప్రేమించేవాడు ఆలైతే బంధువులు కూడా పాపములు లాక్కొచ్చేది మనము కదా. ఆనాటి ఎలాంటి వాళ్ళు చేస్తా? శత్రువు కూడా ప్రేమించేవాడు. ఈనాటి వాళ్ళు చేస్తా మిత్రులు కూడా ద్వేషిస్తున్నారు. ఏమొస్తుందా? ఆనాడు ప్రేమించేవాడు, ఈనాడు సిద్ధిస్తున్నా. బ్రతికితే దేవుని కొరకు ఏ బ్రతకాలి? దేవుని యొక్క వాక్య ప్రకారముగా అదే యోహాను సువార్త 13వ అధ్యాయంలో 36వ వచనం 37వ వచనం, సీమోను పేతురు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన అడగగా యేసుని వెళ్ళుచున్న చోటికి నేను ఎప్పుడూ నా వెంట రాలేవు కానీ తర్వాత వచ్చిన ఆయన అతనితో చెప్పగా, అందుకు పేతురు, ప్రభువా నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణం పెట్టనని ఆయనతో చెప్పగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్నాడు కానీ పెట్టారా? స్టెఫాను దేవుడి కొరకు ప్రాణం పెట్టాడు, పెట్టదా? చావైనా బ్రతికైనా నీ కొరకే ప్రభువా అన్నాడు. సువార్త చెబుతూ చచ్చిపోడు, చెప్పదా? ఈనాడు జరుగుతున్న దౌర్జన్యం బట్టి ఆనాడిలో జరిగేది. సువార్త చెప్తే చంపేసుకోడు, చంపోడు కదా. మనం చూడండి, మన అమలాపుర గ్రామం దగ్గరికి సువార్త చేయడానికి వెళ్ళారు కొంతమంది గ్రామస్తులు. తెల్లబట్టలు వేసుకుని సైడ్ ఒక బ్యాగ్ తగ్గించి సువార్త చేయడానికి వెళ్ళారు. ఆ సువార్త చేసిన కొంతమంది అద్దగించి ఆపుతుంటే ఆపిన వారు కొడుతున్నారు. ప్రార్థన చేతకి వెళ్ళిన వాళ్ళు తిరిగి కొట్టేస్తున్నాం. ఆమె వెళ్ళి తగ్గించుకున్నారు. వారు మనలోకి రావాలి, వాళ్ళకి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. మా ఊరు వచ్చి ప్రార్థన చేత కొడుతుంటే తిరిగి ఏదో గొడవ ఆడేస్తారు. వాళ్ళ గొడవ ఏదో గొడవ ఆడుతుంటే వాళ్ళు మన మార్కెట్కి వస్తారా? దేవాడు వారిని కొట్టినా భరించు, తిట్టినా భరించు, అవసరమైతే చంపినా భరించు, నీ రక్తము చూస్తూ వారు మారేలా వారి వరకు ప్రార్థన చేస్తేనే పడి. కానీ వాళ్ళు చేసి నువ్వు చేయచా? దేవుడు ఎక్కడైనా కానీ మీరు మతాలు మారండి, కులాలు మారండి, నీ జాతులు మారండి, దేవుడు చెప్పాలా? నీ బ్రతుకులు మార్చుకోమని దేవుడు చెప్పాడు. దేవుడికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే నీ కులాలు మారిపోండి దేవుడు చెప్పాలా? ఆ దేవుడు నమ్మేది దేవుడు నమ్మేది దేవుడు చెప్పాడు, నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు అని దేవుడు చెప్పాడు. అంటే అలా దేవుడు కులం మారమని, మతం మారమని, జాతి మారమని దేవుడు చెప్పాడు. ఈదు సువార్త ఏమని దేవుడు చెప్పడా? ఏ సువార్త? ప్రేమ సువార్త చేయమని దేవుడు చెప్పాడు. ఆయన వెళ్ళాడు, స్థలాన్ని సిద్ధపరిచాడు. పేతురు అన్నాడు కదా, ప్రభువా నీ కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు, నేను ఎందుకు వెంట రాలేపోతాను అడుగుతుంటే, ఇంకా సమయం ఉన్నది నువ్వు అంటావు కానీ తెల్లవారు జనం కోడి కూసేసింది అంటే
పేతురు 3 సార్లు ఏమయ్యాడు? బొంకాడు. మంగళరా 3 సార్లు ఆపద్దలాడు. ఇక్కడ స్తెఫాను చూసుకుంటే ఎక్కడైనా కానీ ప్రభా నీ కొరకు ప్రాణం పెడతాను, నీ కొరకు చచ్చిపోతాను అన్నాడా? చచ్చిపోయి చూపించాడు. స్తెఫాను ఇశ్రాయేలు ప్రజలపై సువార్త చెప్తాకి వెళ్తే ఆయన సువార్త కొంతమంది మార్చలేక, ఆయన సువార్త బట్టి ఆ పరో సైన్యం అంతా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారని పరో సైన్యం తట్టుకోలేక మార్చలేక ఏం చేస్తా రాళ్ళతో కొట్టి చంపేది స్తెఫాని. మనిషిని చంపాలేమో కానీ ఆత్మను చంపలేదు. చంపరా అనుకున్నారు? మనుషుని చంపేస్తానంతే. దేవుడి వాక్యం ఎవరు చంపలేదు? చంపగలరా? అప్పుడు ఏం చేస్తా? ఈ వాక్యానికి అంతము లేదు, మరణము లేదు. ఇది ఫలించేదే కానీ చచ్చిపోయేది కాదు. చచ్చిపోయేదా? ప్రభువా నేను నీ కొరకు ప్రాణం పెట్టను కూడా సిద్ధమే అన్నామంటే చేయడం చేస్తామా? మనమంటే కదా చావైనప్పటికైనా నీ కొరకే ప్రభుత్వం తెలుసా. కష్టాలు పడినప్పుడు, రోగాల మధ్యలో పడినప్పుడు డాక్టర్ గారి కాదని తీసుకుపోమని చూసావా? అప్పుడు అంటాం ప్రభు చావైనా బ్రతికైనా రెండు చేతులను చూపు లోక సహవాసం నడిచి, లోకంతో నడిచి, లోక బంధుత్వంతో నడుస్తా కాలు చేతులు అయిపోయిన తర్వాత ప్రభు ప్రభు అంటే దేవుడు చూస్తాడా? ప్రభు బలమన్నంత వరకు నీ పని చేస్తాను అని చెప్పగలవా? చెప్పలేదు. నీ బలం ఉన్నంత వరకు ఏ పని చేస్తావు? లోక పని చేసాక దేవుడు పని చేస్తావా? ఏలియా ముసలివాడైపోయినా కానీ ఏం చేస్తా? ఎవరులా ఏం చేస్తా? ఆయన బలం ఉన్నంత వరకు దేవుడు పని చేస్తున్నావా? ఆనాకు దేవుని ఎంబడించి మొదటి ప్రవక్త ఆయన. విశ్వాసముతో దేవుడిని నమ్ముకున్నాడు ఎవరున్నాడంటే ఆనాకు మొదటి వ్యక్తి. అతను తప్ప ఎవరు? ఆనాకు అంటే దేవుని ఎంబడించిన ప్రవక్త. ఆనాకు దేవుడి కొరకు ఏదని చేస్తాడు? ఆనాకు చూడు, లేచినా కూర్చున్నా పడుకున్నా ఎంతమంది ఉన్నా ఎవరున్నా ఆయన పని ఆయన తెలుసా? దేవుడు నమ్మడం తప్ప ఏం తెలియదు తెలుసా? మనం ఏం చేస్తాం? 10 మంది బంధువులు వచ్చినాక దేవుడి జ్ఞాపకం, స్నేహితులు వచ్చినాక బైబిల్ జ్ఞాపకం ఉండదా? దేవుడు నా కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో నేను వారి కొరకు కనిపెడతాను. దేవుడు చెప్తాను. దేవుడికి మేము కనిపెట్టాలి. హల్లెలూయా. ఎవరైతే ఈ లోకంలో దేవుడి కుమారుని ఒప్పుకుంటున్నాడో వారిని పరలోక రాజ్యంలో నా కుమారుని నేను ఒప్పుకుంటాను అని దేవుడు చెప్తున్నాడు. అవునా? దేవుడు సిలువు మెల్ల వేసుకుని 10 మందిని స్నేహితుడికి వెళ్తావా? ఎందుకు? నువ్వు దేవుడిని నమ్ముకున్నావా? దేవుడు అంటే కులము కాదు, మతము కాదు, జాతి కాదు, రంగు కాదు. దేవుడు క్రైస్తవం అంటే ఒక మార్గము. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు అంటే మార్గము, దేవుడు అంటే సత్యము, దేవుడు అంటే జీవము, దేవుడు అంటే ఒక గమ్యము అని దేవుడు స్వార్థ చెబుతుంది. ఆయన ఒక్కరికి దేవుడి కాదు, వెళ్ళలేని జాతులకి, వెళ్ళలేని రంగులకి, వెళ్ళలేని మనుషులకి, మనుషులే ప్రతి ఒక్కరికైనా దేవుడే. మనిషిని మనిషిగా ప్రేమించాలంటే మరి హిందువులైనా, బ్రాహ్మణులైనా, శాస్త్రులైనా, ఎవరైనా, వారు ముస్లిమ్స్ అయినా ఆంధ్రులు కదా, మనిషిని మనిషిగా ప్రేమించు, అప్పుడు దేవుడిని దీవిస్తాడు. ఒకరొకరు ప్రేమించుకోవాలి అంటే ఒకరొక స్వార్థ ప్రేమ కలిగి ఉండాలి. ఉన్నారా? అలా వేరే దేవుడిని నమ్ముకోవాలి కదా, అలా వేరే మతస్థులు కదా, మేము దేవుడిని నమ్ముకున్నాం. నువ్వు ఆకాశం దిగొచ్చావా? ఆ దేవుడే శాస్త్రుల్ని మనిషిని ప్రేమించండి. నువ్వెంత ప్రేమించదా? దేవుడు స్వార్థ విషయం అందరూ ఐక్యంగా ఉండాలి. వాడిని ద్వేషించినా నువ్వు వాడిని ప్రేమించాలి. అవనే నేను ఎవరన్నా ద్వేషించినట్టు వాడిని ప్రేమించాలి. నువ్వు దేవుడు స్వార్థ చెప్తున్నావా? నీ మీదకి అందరూ పగబట్టి లేకున్నారా? అందరూ ప్రేమించాలి కానీ ఎవరిని ద్వేషించకూడదు. ద్వేషించా? ఎందుకు? మన దేవుడి పేరు. దేవుడు కనికరం కోరేవాడికి బలులు కోరేవాడు కాదు. బలులు కోరేవాడా? బలులు కోరేవాడికి కనికరం కోరే దేవుడు. ఏం చేస్తా? దేవుడు బలి ఇద్దామని చూసిన వాడు ఏమాడు? ఆ పడకే క్షేమం కోసం చూస్తాడు. ఏం చేస్తా? తండ్రి క్షేమం కోరిన వాడైనా, తండ్రిని కొట్టినా కుమారుడు ఏమాడు? క్షమించిన దేవుడు ఆయన. నువ్వు క్షమిస్తావా? ఎవరైనా చేయొద్దనుకో ఆయన మీద చేయొద్దు, ఎవరైనా తిట్టడానికో మనం తిట్టేస్తాను, ఎవరైనా కొట్టడానికో మనం కొట్టేస్తాను, ఎవరైనా కత్తెరికి వచ్చాడనుకో వాడి మీద కత్తెరికి వెళ్ళిపోతున్నావు.
దేవుడు ఏమాడు తాను తగ్గించుకున్నవాడు దేవుని యందు హెచ్చించబడిన దేవుడి యొక్క వాక్యము తెలుసు. దేవుడు ఎమ్మరించాలంటే అది చెయ్యి ఇది చెయ్యి దేవుడు చెప్పరా? ఏం చెప్పాడు? ఒకరినొకరు తగ్గించుకుని ప్రేమించమని దేవుడు చెప్పాడు. చెప్పరా? పాపము చేసిన దేవుడు క్షమిస్తాడు, మోసాలు చేసిన దేవుడు క్షమిస్తాడు, అబద్ధాల దేవుడు క్షమిస్తాడేమో కానీ హృదయంలో ద్వేషాలు ఇప్పుడు దేవుడు క్షమించాడు. క్షమిస్తారా? పైకి కొట్టే దేవుడు క్షమించేతనేమో కానీ లోన క్షమించుకున్నామంటే దేవుడు క్షమించాడు. క్షమిస్తారా? క్షమించాడు. పైకి అందరితో ప్రేమగా మాట్లాడతామా, 10 మందితో ప్రేమగా మాట్లాడదానుకో, ఆ 10 మందిలో ఒక్కనే లోపల తిట్టుకోమా. మనుషుడు కలహాప్రియుడు అంటే హృదయంలో ఒకటే పైకి ఒకటి మాట్లాడమా, పైకి ఒకటే మాట్లా, పైకి ఏమో చక్కగా ఆహారం పెడతాం, తినుము త్రాగము సూచించమని చెప్తాం, తర్వాత తినడానికి కట్టువే పెడతాం అనమా. రష్యా అన్నారు ఈ మనిషి జ్ఞానం లేని మనుషులు, విమోక్యం లేని మనుషులు, ఎలా స్వార్థపీడులో ఎలాంటి వారమ్మా? స్వార్థము కలిగిన వాడు. ఆయన కృపాసత్య సంపూర్ణమైన దేవుడు. ఆయన మీటింగ్లు పెట్టండి, సభలు పెట్టండి, ఇదిగో ఇదే సేవకం తీసుకొచ్చి స్వార్థ చూపించిన దేవుడు చెప్పడా? ఇంట్లో తల్లిదండ్రుల మాట విన్నవాడు ఎవరి మాట ఏంటా? అసలు ఎవరి మాట ఏంటా? గ్రామంలోనే ఐగర్ మాట విన్నవాడు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన ఐగర్ మాట ఏంటా? 365 రోజుల్లో 345 రోజులు నీ మాట విన్నాడు, ఆ ఒక్కరోజు మాట వినేతడా ఎక్కడా? దేవుడు అంటున్నాడు వాడు ఎన్న ఆయన నువ్వే బోధించు, బయట మనం తీసుకురావచ్చా? సువార్త విషయంలో ఉన్న మెరుగు కలిగి ఉండాలి. పేతురు మరణము కొరకు కూడా అన్నాడు, ప్రభా నేను చావడముకైనా సిద్ధమే అన్నాడు. దేవుడు అన్నాడు నువ్వు ఇప్పుడు రాలేవు, నేను వెళ్ళిన తర్వాతే నువ్వు రాగలవు. ఎందుకు తెలుసా? ప్రాణం పెట్టేస్తామంటే దేవుడు ఆశ్రయిస్తాడా? ప్రభా చావైన బ్రతికైనా నీ కొరకే ప్రభా అంతంగా సస్తామా? ప్రార్థనకే వద్ద తీరు లేదు, నీకు చచ్చిపోతే తీరు ఉంటాడు. అవసరం తీరేక దేవుడు ఎవరు అంటాడు? నువ్వు అవసరం తీరిపోయిన తర్వాత దేవుడు కానీ చచ్చిపోతావా? మాట వరకే కానీ చేత వరకు ఎవరు చేయడు. చేస్తారా? చేసిన వాడు ఏమన్నాడు? స్టెఫాను ఒకరేమో. స్టెఫాను ఏం చేస్తా? సువార్తలు మారు గ్రామాలు వెళ్ళి లేని వారికి సువార్త చెప్పి ఉన్నదంతా లేని వారికి పంచిపెట్టిన ప్రవక్త ఎవరు? స్టెఫాను ప్రవక్త ఒక్కడే. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు గృహాలు చూసి మోసపోకడి. ఎందుకు? పైకి గృహం నీటిగా ఉంటుంది, వానా సుబుద్ధమైన హృదయాలు, విశ్వము లోన స్వార్థము అసూయ గుంట నక్కల వలె ఉంటాయి. లోపల పైకి గొడ్డు శర్మలే కానీ లోన తోడేలి. ఇక దేవుడు మాట్లాడించిన మాటల ప్రకారముగా 5:4 వచ్చిన నేను వెలుచిన స్థలంలో మార్గం మీకు తెలియని చెప్పాను. అందుకు ప్రభా ఏమన్నాడు? ప్రభు దేవుని యొక్క వాక్య ప్రకారం ప్రభా నువ్వు ఎక్కడికి వెలుచున్నావు మాకు తెలియదా మార్గం ఎలా తెలియదు ఆయన అడగగా యేసునాడు ఆ ప్రభా అంటున్నాక ప్రభువా 12 మందుల్లో ఒక్కరు కూడా అడగరా? ప్రభా నువ్వు ఎక్కడికి వెలుచున్నావో, నీ మార్గములు ఏంటో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, నీ స్థలం ఏంటో, నీ గమ్యం ఏంటో, అసలు ఏంటి ప్రభు అంటే పరిశుద్ధమైన దేవుడు ఏమేస్తా నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని దేవుడు చెప్పాడు. ఎలా నేను వాళ్ళకి చెప్పండి ఏం చెప్పా? నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం. ఏం చేస్తా? నువ్వెన్ని తిరిగిన చివరికి దేవుడి తిరిగి రావాలి కదా. నువ్వెన్ని యాసాలు వేసినా, ఎన్ని రంగులు మార్చినా, ఎన్ని వ్యాసాలు మార్చినా, ఎన్ని బ్రతుకులు మార్చినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, దేవుని కాదని ఎన్ని గ్రామాలు, ఎన్ని దేశాలు, ఎన్ని ప్రదేశాలు తిరిగినా, దేవుని కాదని లోకంతో సహవాసం చేసినా, చివరికి నా ఎత్తకి నువ్వు రావాలి అని దేవుడు అంటున్నాడు. అట్లేదా? ఏం చేస్తా? ఆయన అన్నది కదా దేవుని యొక్క వాక్య ప్రకారం ఆలోచన, యేసు నేనే మార్గము, ఆయన నీకు మార్గము, ఎక్కడికే స్వస్థతకి ఆయనే మార్గము. కోనేటి చివరి యందు వ్యాధితో పడిన కుష్టు రోగిని వాడు నేను శుద్ధి చేయించున్నాను, నీ వ్యాధి శుద్ధి ఆయన
విశ్వాసం ఉండాలి మనలో. విశ్వాసం లేకుండా ఎన్ని చేసినా వ్యర్థమే. నేనే మార్గము. ఈ గ్రామంలో నుంచి ఒక త్వరలో ఆమె వచ్చి ఆమె సహవాస ప్రకారముగా హైదరాబాద్ లో ఉన్న ఒక సహోదరికి మా యొక్క తల్లి యొక్క ఫోన్ నెంబర్ ఇప్పించి ఏం చేయించాడు? ప్రార్థన సహవాసం చేయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ప్రార్థన సహవాసం నేర్పించడం హైదరాబాద్ లో ఉన్న ఆమె ఈ గ్రామంలో అసలు మొహం ఏంటో రంగు ఏంటో అసలు ఈ సంఘం ఏంటో తెలుసా? అలాంటి విశ్వాసముతో ప్రార్థన చేసుకుంటే వివాహమై ఎన్నో సంవత్సరాలైనా పెద్ద కుమారుడికి పెద్ద వాళ్ళకి పిల్లలు లేకపోతే ప్రార్థన చేసిన ఏమిచ్చాడు? సదాకాలంలో అనుకున్న సామాన్య దేవుడు ఏమిచ్చాడు? ప్రతిఫలం ఇచ్చాడు. దేవుడు అన్నాడు నేనే మార్గము అని దేవుడు అన్నాడు. కుమారుడికి పరిమైన జాబు కావాలి, ఒక స్థిరమైన జాబు కావాలి. చచ్చిపోయిన స్థితిలో తల్లిని దేవుడు ముమ్మారు లేపాడు. తెలుసా? ప్రార్థన బలం అలాంటిది. ఆమె సాక్ష్యం చెప్పేమనే మరియమ్మ గారి ప్రార్థన అలాంటిది కాదు. ఆ ప్రార్థన ఏముంది? అగ్ని బాణం. తెలుసా? ఈ ప్రార్థన చేస్తే ఎటువంటి వారైనా స్వస్థత పొందవలసింది. తెలుసా? ఆయన సత్య స్వరూపమైన దేవుడు. ఇది ఒక ఆజ్ఞ ఒక్కొక్కరికి ఇస్తారా? అన్న కూడా ఇస్తారా? 12 మందికి 12 ఆశీర్వాదాలు దేవుడు వస్తే ఆ 12 మంది కూడా ఒకే దీవెన పొందుకోవాలంటే యాహాను ప్రవక్త ఒక్కడే. ఆయన దగ్గర ఏమిటిస్తా? సత్య జీవ స్వరూపముడు సత్య స్వరూపం ఉన్నాయి. ఏదిస్తా? ఆయన మాట చేత ఎలాగైతే యేసు మాట చేత అగ్ని ఆగిపోయిందో, అగ్ని ఎలిగిందో, ఎడారు నిరుప్పొంగిందో, అదే రీతిగా నా తల్లి ప్రార్థన ఇది బలవశత్వం. ఆ ప్రార్థన అనేకమైన జీవితాన్ని మార్చింది. సంతానం లేక అత్తగారు మామగారు భర్త కూడా వేధించి ఇదిగో నీకు డైవర్స్ ఇచ్చేసి మేము ఏదో ఒక తీసుకొచ్చుకుంటాం, వేరే ఆమె వివాహం చేస్తాం, నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోండి అన్నప్పుడు ఆమె ఏడుస్తూ ఈ ప్రార్థనకు వస్తే దేవుడు దర్శించేస్తా నీ అత్తగారు మామగారు నీ భర్త నీ కాలికి సాగిబడి చేస్తాడు, నీ గర్భం దేవుడు తీపిస్తాను. దేవుడు చెప్పాడు తెలుసా? నేను నీకు మార్గము చూపిస్తాను. దేవుడు చెప్పాడు. చూపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. చూడాలి కదా, దేవుడు నేనే సత్యం, నేనే మార్గమైన అతను వచ్చాడు. ఇదిగో అమ్మగారు నా సహోదరుని మోసం చేసి నా తండ్రి గారు మా అన్నయ్య కూడా ఒక్కొక్క ఎకరం రాస్తే వాళ్ళు ముగ్గురు కూడా మమ్మల్ని మోసం చేసి నా ఆది పొలము కూడా వారి అకౌంట్ లో వారి పేరు మీద సంఖ్యలు పెట్టి రాసేసుకున్నారు. నన్ను మోసం చేసి దగా చేసి ఇదిగో నాది ఏమీ లేకుండా ఇల్లు కూడా వారి పేరు మీద రాసుకుని ఏమీ లేకుండా ఇదిగో బయటికి ఏం చేసినప్పుడు ఏమేస్తా నేను నీకు మార్గం చూపిస్తానని తెలియజేస్తాడు. చేసుకున్న 7 వారాలు దేవుడు ప్రార్థన చేస్తాడు. 8వ వారం వచ్చినప్పటికీ వాళ్ళ సహోదరులు వచ్చి పట్టా తీసుకొచ్చి బాబుని దండం వాళ్ళు తీసుకొని దేవుడి మహిమ కలుగును గాక. ఎందుకు? వస్తున్న స్వస్థత రక్షణ మందిరంలో మనుషులు కొద్దువైన కానీ దేవుడు కొద్దువైన ఈ మందిరం ఎలా చేస్తా స్వస్థత కలిగించేది. వచ్చిన వారి హాస్పిటల్ చూడండి, ఒక వ్యాధి హాస్పిటల్కి వచ్చాడు, 10 హాస్పిటల్కి వచ్చి ఏమన్నాడు? ఈ హాస్పిటల్ ప్రయోజనం లేదే, మనకి ఈ హాస్పిటల్ వేస్ట్ ఏమనుకున్నాను. ఎందుకు? ఈ హాస్పిటల్ పని లేదేస్తా ఈ డాక్టర్ వేస్ట్, ఎంబీబీఎస్ చదువుకునే కానీ వేస్ట్, ఏదేం లేదు, మహిమ లేదు. అమ్మా హాస్పిటల్కి వచ్చామంటే స్వస్థత రావాలి. వరుస స్వస్థత రక్షణ మందిరికి వచ్చామంటే కంపల్సరీగా కార్యం జరగాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఏ గ్రామస్తులైనా వచ్చిన వారు మేలు పొందిన వాళ్ళేమో కానీ మేలు పొందకుండా ఒక్కరు కూడా రాని వెళ్ళనే వెళ్ళలేదు. ఏం చేస్తా? ఈ సంఘంలో మనుషులు కాదు దేవుడు మాట్లాడతారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆయన చచ్చిన వారి చేత దేవుడు లేవనెత్తాడు. వివాహాలు అవ్వకుండా ఎంతో తల్లిదండ్రులు ఏడుస్తుంటే అమ్మ ఎదుగో అందరికి పెళ్లి అయిపోతుంది, నా కొడుకు పెళ్లి అవుతలేదు, నా కొడుకు పెళ్లి అవుతలేదు, ఇదిగో చూసుకుంటే 30 సంవత్సరాలు వచ్చినాయి, 40 సంవత్సరాలు వచ్చినాయి, ఎంతో మంది ఏళన చేస్తారు, నీ పిల్లలు పెళ్లి చేయమని ఏళన చేస్తారు. ఎందుకు పెళ్లి కనిపిస్తున్నప్పటికీ ఈ మందులోకి వస్తే దేవుడు మార్గం చూపించాడు. వచ్చిన 21 వారాలకి 22వ వారం వచ్చినప్పటికీ దేవుడు సదేకమైన గ్రామం నుంచి కుమార్తెని ఏర్పరిచి వారి వివాహం చేసుకుని దేవుడు చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నమ్ముకున్నామంటే దీవుల్ని ఇస్తాడు.
ఆయన నమ్ముకున్న వారికి నువ్వు ఏ మాత్రం కొడుకు చేయనే చేస్తావా? చేయడు. నా తల్లి తండ్రి ఎలాలేని కావాలంటే ఏమి లేదు. మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా ఏంటి, తూర్పు గోదావరి జిల్లా ఏంటి, కృష్ణా జిల్లా ఏంటి, మొత్తం సమస్తం ఆల్ దేవుని యొక్క కృపను బట్టి దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆనాడు ఎలాగైతే అబ్రహాము శారాయి బంధువుని కాదని, స్నేహితులు కాదని, లోకముని కాదని, సంపాదన కాదని, లోకయస్నాలు కాదని నేను ఎక్కడ చేస్తాను, దేవుడు చూపించిన మార్గానికే వెళ్తున్నాను. బంధువులు యాదం చేసిన, స్నేహితులు యాదం చేసిన, గ్రామస్తులు యాదం చేసిన, ఒకవేళ నా బిడ్డలు యాదం చేసిన అవునా పర్లే, కానీ దేవుడు చూపించిన మార్గానికి నేను వెళ్తానని ఏమన్నారు వాళ్ళు అన్ని వదిలేసి దేశ దిగంబడిగా గ్రామాలు, దేశాలు, పట్టణాలు అట్టుకుంటే వెళ్తుంటే అందరూ చూస్తున్నాడు. ఏమాడు ఎర్రోడు, పెచ్చోడు, మెంటోడు, తింగరుడు అంటే ఎవడేస్తా అనుకున్న వాళ్ళందరూ ఎర్రోడు, తింగరుడు, మెంటలు అదే రోజులు మళ్ళీ అబ్రాహాము దగ్గరికి సాగిలి పడ్డాడు. దేవుని గాక. హల్లెలూయా హల్లెలూయా. మన సంపాదన కోసం కదా, ఆత్మల కోసం ప్రార్థన చేయాలి. సంపాదన ఎవరు పోతుంది, ఆత్మ ఒక్కసారి వచ్చిందంటే ఎన్నడూ కూడా పోనే వారి కోసం ₹1,00,000 వచ్చి ప్రార్థన చేస్తామంటే అది ప్రార్థన చేసినందుకు ₹1,00,000 మనకి. ఆ ₹1,00,000 ఖర్చు పెడితే పోతాది పోదా? అది కోట్ల ఇచ్చిన ఆ కోట్ల ఖర్చు పెడితే పోతాయి. దేవుడు ఆత్మ ఒక్క ఆత్మ ఇచ్చాడంటే ఎంత ఖర్చు పెట్టినా అది ఇంకా వస్తానే ఉంటుంది. పోదా? మనకు కావాల్సిన ఏంటి? ధనము కాదు. ఏం కావాలి? ధనమును నమ్ముకుని నేనే మార్గము. దేవుడు అన్నది కదా, ధనము నమ్ముకుని దగా పడ్డాడు, సుఖభోగము నమ్ముకుని ఆశపడ్డాడు, బహుమతి నమ్ముకుని ఆశపడ్డాడు, గహాజ్యమైపోయాడు, ఆత్మను కోల్పోయాడు. నువ్వు పోయి జరగకపోయినా దేవుడు కదా, నువ్వు నమ్మవలసిన దేవుడే, మనిషిని కాదు. నమ్మో, యెహోవా నమ్ము. మనిషిని నమ్మమంటే పాడైపోతాడు. మనిషిని నమ్ముకుంటే నీకు వచ్చే శాపమే కానీ దేవుడు వస్తాయా? మనిషి అనేది తెలుసా, నీకు ప్రేమగా ఉంటా, నీతో సహవాసం చేస్తాడు, నీ ఇంట్లో గుట్లన్నీ ఊరంతా జాలి చెప్తాడు. అవునా? దేవుడు కూడా చాలా చెప్తాడు తెలుసా, నీలో ఉన్న పంతకాలన్నీ సైతానికి చెబుతాడు. తెలుసా, నా కుమారుడు ఏం చేయవా? ఎందుకు? నా కుమారుడు చుట్టూ నాకు కాపులా ఉన్నాను నేను. ఆయన చంపాలంటే ఎవరు చంపాలి? నన్ను నువ్వు చంపాలి. నీ వల్ల అవుతురా? మనుషులు, సైతాను, దుష్టుడు, పాపము, వ్యసనాలు అన్ని ఒకటైపోయి దేవుడి మీద పడిపోయినా అవన్నీ ఓడిపోయామో కానీ దేవుడు ఓడిపోయినా మరణ ముళ్ళును విడిచిన వాడు మన ప్రభు అయినా నీకు చంపడమే తెలుసు, నాకు దేవుడికి చచ్చిన వాళ్ళు లేపడం తెలుసు. నీకు ఏంటి కూర్చోడమే తెలుసు, ఆయన తిరగకపోవడం కూడా తెలుసు. మేకులు కూర్చోడు, 3 తీకులు మేకుని దేవుడు, ఆడి దేవుడే అన్నాడు. చాలా ఉన్నారా? కొడుతుంది, కొట్టించుకోవడం, తిరుగుతుంది, తిట్టించుకోవడం, మేకులు కూర్చాడు, ఉమ్ములు వస్తాడు. ఆడి దేవుడు అంటే ఎవడేస్తా? మీరు కూర్చిన ముళ్ళులకి ఇరిచాడు దేవుడు. మరణపు ముళ్ళు విడిచిన ఎవరు అంటే మన ప్రభు అయినా యేసుక్రీస్తు. ఎలా? 3 కోటి దేవతలు నమ్ముతున్న మీరే అంత గర్వంగా ఉంటే, ప్రాణం పెట్టిన దేవుడు మా కొరకు లేచిన కొరకు మేము అంత గర్వంగా ఉన్న దేవుడు అక్కడ అనలేదా? అనేది చెప్పలేదు. మీరే కదా చచ్చిన వాళ్ళు లేవలేని వాళ్ళు నమ్ముతున్న మీరే అంత గర్వంగా ఉంటే చచ్చిన వాళ్ళు లేచిన దేవుడు నేనెంత గర్వంగా ఉండాలి? స్వాతంత్రం నేను ఎందుకని కాదని ఏమన్నాడు స్టెఫాను? వారి మీద యుద్ధం చేసి యుద్ధం కొడతం తిడతాం కాదు, వాక్యం యుద్ధం చేస్తాడు. ఆ వాక్యం సమాధానం చెప్పలేక అలాగే వారిపోతూ ఏం చేస్తాడు? స్టెఫాను చంపేస్తాడు. చంపలేదా? స్టెఫాన్తో మనం వాదించలేము, స్టెఫాన్తో మనం మాట్లాడలేము. ఏం చేస్తా? అని మాటలకర్త కాదు, స్వార్థకర్త. ఎవరు నేను వచ్చి దేవుడు ఉన్నాడా లేదంటే వాదించాల్సిన లేదు, దేవుడు ఉన్నా నిరూపించి చేస్తా. ఆయన ఎలా ఉన్నాడు? చచ్చిన వారి చేత దేవుడు లేపే దేవుడు. ఆయన వస్తాడు. ఇల్లు లేదా? బాధపడుతున్నావా? సంపాదన లేదా? బాధపడుతున్నావా? ఆరోగ్యం క్షీణించిపోయి బాధపరిచినావా? సంతోషం లేక బాధపరిచినావా? పెట్టాలని సంతోషం లేక, వివాహం అవ్వకుండా, సంతానం లేక దేవుడు పెరిగిపోతున్నావా? నీ పడుగు ప్రాణం పెట్టే దేవుడు
ఇవన్నీ ఎవడా? ప్రాణమే ఇచ్చాడు దేవుడు. ఇల్లు ఎవడా? ప్రాణం ఇచ్చాడు దేవుడు. ఐశ్వర్యం కూడా ప్రాణం ఇచ్చాడు దేవుడు. నీకు సంపాదన కూడా ప్రాణం ఇచ్చాడు. సంతానం కూడా ప్రాణాన్ని లెక్క చేయలేదు. ఇది ఎంత దేవుడు ఇష్టం నీకు? ఎంతదే? ఆయన చనిపోయాడు నీ కొరకు. చనిపోతే సిద్ధమయ్యాడు. ఎవరైనా సిద్ధమన్నా నీ ప్రవర్తన బట్టి చూస్తున్నాడు. అప్పుడు దాకా నడిచి నువ్వు సంతోషంగా నువ్వు ఆరోగ్యం నేను ఒక్కసారి దేవుడు ఎందుకు పక్కన చేస్తా? నీ చుట్టూ ఉన్నవాడు మనిషి ఎలాంటి తెల్లని కోసమే ఆ గోతులు దేవుడికి కావాలని పాడేస్తారు. దేవుడికి మేము కలిగిన హల్లెలూయా హల్లెలూయా. యాషేపుని దేవుడు ఎందుకు పాడేస్తాడు? ఆ అన్నం ఎలాంటి తెల్లని కోసమే ఆ యేషేపుని ఎంత పాడేస్తాడు? ఆ కొంట్లో పాడేస్తాడు దేవుడు. దాన్ని ఎందుకు పడేది? ఎప్పుడైనా సరే అలా ఎందుకు కొట్టాడు, ఎందుకు ఇట్లా ఆలోచించుకో. దేవుడు నాకు ఏ కార్యం చేస్తాడు అని చూడంటే యేషేపుని చూశాడు. నా సహోదరుని ఎందుకు మోసం చేస్తాడు? నా సహోదరుని ఎందుకు నేను కొంట్లో పడేస్తాడు? నా సహోదరుని నేను ఏం చేస్తాను? నా సహోదరు ఎందుకు ఈ యొక్క స్థితిలో పడేసి ఆలోచించే ఎందుకు ఆలోచన చేస్తా? ఆనాడు కలకన్నా నేను కలకన్నాను. దేవుడు నాకు కళ చెడిపించాడు, నన్ను రాజుగా చేస్తానని దేవుడు చెప్పాడు. ఏంటి ఇంకా చేస్తాడా? నేను ఎల్లున్నా ఏమన్నా రాజు చేస్తానా అని చూస్తున్నప్పటికీ ఏం చేస్తాడు? ఐగుప్తు చేస్తాను రాజుగా దేవుడు చేస్తాడు. దేవుడికి మేము కలిగిన కాక హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నమ్మకం ఇప్పుడు పొందగంటే పొద్దున లేగిస్తాడు. ఎక్కడా దుష్టుల క్షేమం చేస్తే ఏమనుకున్నా? నీకు ఎంతమైపోతుంది అనుకున్నావా? ఏమనుకున్నాడు? ఎంతమైపోతుంది అనుకోలే. దేవుడు ఫలిస్తాడు. అన్న క్షేమాలు చూసి, అన్న దుష్టత్వం చూసి, అన్న మూఢత్వం చూసి దేవుడు ఏమన్నా? నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ రోజు కాకపోతే రేపు నెరవేరుతాడు. దేవుడికి మహిమ కలిగిన కాక. దేవుడు నమ్మిన దేవుడు ఎప్పటికైనా స్థితి మారుస్తాడు. అచ్చడా ఎప్పుడు మనం పెట్టుకోగలా ఉన్నాము? నవ్వినో అంటే తల ఎత్తుకున్న వాళ్ళకి చేస్తాడు దేవుడు అని కదా. నీ శత్రు పడిపోతే వాడు చూసి నవ్వుక, నీ కీలవుతే లేపు, లేకపోతే మౌనంగా కూర్చో. అంతేగాని అది చూసి నవ్వనుకో, నీ పల్లె పెట్టిన తర్వాత ఆ పైకి పని పళ్ళు తర్వాత ఊడిపోతాయి. ఊడిపోవా? రేపు నిగది దేవుడు సిద్ధం చేస్తాడు. తేడా చేస్తాడు. దేవుడు నమ్ముకున్నావంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేదు. నీవు తప్ప నాకు ఏ ఆధారం లేదు. నీవేనా ఆశ్రయము, నీవేనా దుర్గము. అపోస్తుల పౌలు ముసలివాడైపోయాక, వృద్ధాశ్రమం పడిపోయాక ఆయన ఒక సరస్సులో బంధింపబడ్డాడు. ఎలా చేస్తా? సముద్రం తీరంలో పొడి తీసి చుట్టూ కోల కట్టి పైన సరస్సు ఏర్పరిచి ఒక బందీగా ఏర్పాటు చేశాడు. ఆయన నేటి వరకు చనిపో వరకు వాక్యాలు రాసి వాక్యముతో పోరాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. పాత వస్త్రాల కోసమే చూసాడు, కొత్త వస్త్రాల కోసం చూసారా? పాత వస్త్రం ఎదుర్కొన్నాడంట. నా పాత వస్త్రం ఎక్కడ ఉందంటే వేసుకున్న వస్త్రం దేవుడు ఇచ్చిన వస్త్రం. అది దేవుడికి వస్త్రం ఇస్తారు కూడా, ఎలా ఇస్తారో కూడా తెలియనే తెలియదు. నేను పడగొట్టిన వాడు ఏదో రోజు పడతాడు అదా చూస్తాడు. సమస్తం దేవుడు చూస్తాడు. అందరూ చూస్తాడు, అందరూ పరీక్షిస్తాడు. ఒప్పుడు ఒకేసి ఒకలా ఉండదా దేవుడు కదా. పెద్దవాళ్ళు వాళ్ళు బళ్ళు వాళ్ళు ఎదిరితే కానీ దేవుడిని నమ్ముకున్న పడతాడేమో కానీ పడిన తర్వాత లేవడం కంపల్సరిగా దేవుడు దేవుడు మేము కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి మన అంటారు తాగుబోతు, తాగుబోతు అంటే అప్పుడు దేవుడి యొక్క వాక్య ప్రకారం సంపాదన చూడడం లేదు, సోమత లేదు, ఉండడానికి లేదు, సొంతానికి లేదు. సోమరం వల్ల చూసాడు తాగుబోతు. అలా లాభం ఏంటి అని పక్కకి లేదు. అటువంటి దేవుడు ఒక్కసారి బంధువులు వదిలేస్తే దేవుడు పట్టుకున్నాడు, స్నేహితులు వదిలేసిన దేవుడు పట్టుకున్నాడు, లోకం వదిలేసిన దేవుడు వదిలేనా. మనుషులు చేయి నమ్ముకుంటే అప్పటికప్పుడు వదిలేక దేవుడు ఒక్కసారి పట్టుకున్నట్టే కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా నీ చెయ్యి విడవనే ఇస్తారా? బాధను గుర్చేసుకోక, ఎనకుండా గుర్చేసుకోకుండా ఉన్న స్థితిలో ఉంటే ఆడు నాకు పుట్టాడు, ఆడు నాకు అన్నం కట్టలేదు, అని ఆయన గెట్టేశాడు, అని ఆయన మోసం చేశాడు, ఆయన ఎలా చూశాడు, ఎలా చేశాడు అని జ్ఞాపకం చేసుకోమనుకో దేవుడు కదా. అప్పుడు పోవండి నీ పాప స్థితిని వదిలిపెట్టాయి అంటే ఇశ్రాయేలు పైన తిట్టారో, కొట్టారో, దర్శించారో, ఉమ్ములు చూసారో, ఏం చేస్తారో అన్ని మర్చిపో. దేవుడు ఏమన్నాడు? నేను అన్ని మర్చిపోయాను. నన్ను కొట్టిన వాళ్ళు చెప్పాను, నాకు పక్షలేదు,
దాన్ని తిట్టిన వాడిని చంపాను నాకు కక్ష లేదు, నా మీద మొఖాల మీద ముళ్ళు వాడిని కొట్టాను నాకు ద్వేషం లేవు, దాన్ని సిలువలో చంపేసిన వాడిని చంపాను నాకు అసూయ లేదు, నేను అన్ని మర్చిపోయాను. అనుకున్న మర్చి ముందున్న వాడి కోసమే సాగల పని దేవుడు చెప్పిన ఆ సిలువలో పని అన్ని దేవుడు మర్చిపోయాడు. జ్ఞాపకం చేసుకున్నాడా? మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేను చేస్తా ఎందుకు? మీరు చేసిన పాపములకే నేను నాడా శిక్ష పొందాను అని దేవుడు చెప్తాడు. పొందరా? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత నన్ను పుట్టినవాడు ఎక్కడున్నాడు, నన్ను చంపినవాడు ఎక్కడున్నాడు, నన్ను పొడిచినవాడు ఎక్కడున్నాడు, నా మీద ఉమ్ముడుస్తున్నవాడు ఎక్కడున్నాడు, నన్ను గుర్తున్నవాడు ఎక్కడ ఎదుగరా? ఏమన్నాడు? నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని దేవుడు అన్నాడు. యేసు నేనే, ఆయనే మార్గం. ఎలా అన్నాడు దేవుడు యొక్క వాక్యం? యేసు నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారము తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రాడు. వస్తాడా? దేవుడు తప్ప ఎవరు కూడా మనకి గమ్యం చేస్తారా? చేస్తారు. ఈరోజు చాలా మంది ఈ పొందేస్తారు, బాప్తిస్మం పొందేస్తారు, రక్షణ పొందేస్తారు. ఏ రక్షణ? నీళ్లు ముచ్చి లేపేసినంత మాత్రం రక్షణ పొందేట కాదు. పొందేట కొంతమంది ఉంటారు పైకి వాడితే లోన్ బాగా పెట్టుకుంది బాగా అది మాట్లాడిన బయటే లోనికి అంతా పిల్లి అయిపోతున్నాడు. భార్యకి సమాధానం చెప్పడానికి బయట ఎంతమంది వాడతారు బాగా అలామంది అన్నాడు. అలాంటి వారికి ఎందుకు పనికిరాని వాడు బయట లోపల గర్తించిన తర్వాత బయట కూడా వాళ్ళని గర్తించారు. ప్రభువు నందు మనం నిలకడగా ఉన్నప్పుడు మనం ఎంతో మంది ఎన్నైనా పట్టించుకోవాలి. పలికొచ్చా అని అడిగి చేస్తావు. ఈయన వదిలిపెట్టు. దేవుడు అన్నాడు ఆత్మని గర్తించుకున్న నూతన దేవుడు నీకు ఇచ్చి. ప్రభువు నమ్ముకున్న వారికి ఏ మాత్రం పొదువు చేయనే చెడు చేస్తారా? తింటాకి ఉంటాకి దర్శించుకోవడానికి ఏ మాత్రం కూడా దేవుడికి పొదువు చేయనే చెడు. దేవుడు నమ్ముకున్నవాడు దేవుడు నమ్ముకుంటే కాలేస్తలే తెలీదు, ఇల్లు స్థలే తెలీదు, సంపాదిస్తలే తెలీదు, వెండి బంగారం వస్తే తెలియదు. కానీ ఒకటి కంపల్సరీ చెప్తారు, ఉంటాకి తింటాకి లేకపోతే ఏ పొదువు దేవుడు చేయడు. దేవుడు నమ్మకం కాక హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నమ్ముకున్న ఏరియా ఏంటి? తింటాకి లేదు, ఉంటాకి లేదు, బ్రతికేస్తా. ఆయన నమ్ముకున్న వారికి ఏంటి? బ్రతికి క్షేమమే. దేవుని మహిమ కలుగును గాక. అందరూ వదిలేస్తున్నారు. ఎవరు లేదు? దేవుడు అందరూ వదిలేస్తాడు. 12 మంది శిష్యులు కూడా వదిలేస్తే దేవుడిని ఏకాంగా చేసి వదిలేసి యాహను వదిలేడా? ఎందుకన్నాడు? నేను తప్ప నా దేవుడిని వెంబడించిన గర్వంతో అన్నాడా? ప్రభు అందరూ వెళ్ళిపోయి అసలు ఏమన్నాడు? వస్తారు ప్రభు, భయపడి వెళ్ళిపోలేమో కానీ నేను వదిలేయాలి. వెళ్ళారా? దేవుడిని వదిలేస్తామంటే ఏం చేయలేదు. చేయమా? మనుషుల కొరకు లోకాన్ని వదిలి దేవుని కొరకు ఏది వదిలికొచ్చా? దేవుడు కదా నన్ను మా మాట మంచి మాట ఎప్పుడైనా దేవుడి కొరకు లోకాన్ని వదిలిపోలే కానీ లోకం కొరకు దేవుడిని వదిలిచా. అబ్రహాం అన్నాడు నా దేవుడి కొరకు బంధుత్వాలు చేస్తాను, స్నేహాలు చేస్తాను, సంపాదన చేస్తాను, ఐశ్వర్యం చేస్తాను, అన్ని వదిలేసిన కానీ నా దేవుడు నేను వదలనే వదలచా వదలదు. దేవుని వదల కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, సంవత్సరం వచ్చినా, ఏది వచ్చినా దేవుని వదలకు. అది పనికి మారని తిట్టినా, నువ్వు స్వామి అని తిట్టినా, నువ్వు పాపం అని తిట్టినా, నువ్వు నీచం అని తిట్టినా, నువ్వు అలంటడం అని తిట్టినా కానీ అన్ని వదిలేసినా కానీ దేవుని వదలకు. వదలచా? లోకం మాటగా దేవుడి మాట ఓషియన్ దేవుడు పిలిచాడు, నా కుమారుడు అని పిలిచాడు. ఏంటి ప్రభు అన్నాడు. ఏంటి ప్రభు అంటే నేను సత్యంలో జీవన మార్గం నమ్ముచున్నా ప్రభు. ఏంటి ప్రభు అంటే ఇదిగో ఆ గ్రామానికి వెళ్ళు చెప్తాం. అక్కడ ఎవరున్నారు? ఒక వేశ్య, 2 పిల్లలతో ఒక వేశ్య ఉంది. ఆమె పెళ్ళాడి నీ గ్రామానికి తీసుకొచ్చి ఆమె నీ భార్యగా చూసుకున్న తర్వాత ఆ యేసు బిడ్డగా చూసుకుంటే ఓషిమాడు ప్రభు నేను నీతిమంతుని, పరిశుద్ధుని, పరమాత్ముని అలా అనేటమన్నాడా? ఏమన్నాడా? నువ్వేదంటే అదే అలా చేసుకున్నా తీసుకొచ్చాడు. ఒక్కరు ఉన్నంత మాత్రం మా బతుకు పోతలా. కుక్కలు మురిగి ఒక్కసారి నోరు నింపుకున్న తర్వాత ఏమైతే నోరు మూసేసుకుంటే 100 కుక్కలు మురిగినా ఒక్క సింహం గర్జించిందంటే ఆ 100 కుక్కలు పారిపోతాయి. కడుపా
ఓషియా ఎంతో మంది ఎన్నో మాట్లాడాడు. ఏమన్నాడు? ఈడేంటి దేవుడు భక్తుడు కదా, దేవుడు ప్రార్థన చేసుకోడు కదా, స్వాప్ చెప్పుకోడు కదా, నీతిమంతుని అని చెప్పుకునే ఓషియా అదేంటి ఎవరో ఏషియా తీసుకొచ్చాడు, ఈ పిల్లల కన్నా కుమార్తె తీసుకొచ్చాడు, నీ అందరూ ఏళ్ళని చేస్తే ఎక్కడన్నా ప్రభా వీళ్ళందరూ ఎక్కడ అన్నాడు. ఏమాడు? నా దేవుడే చూపెత్తని మంచే కానీ చెడు కాదు. అందుకని ఏషియా సంతానమా వర్ధిల్లుతును. ఏమాడు? ఏషియా బిడ్డలు పరిపాలన చేస్తున్నారు. ఆ దేశానికి ఓషియా బిడ్డ ఏం చేశారు? పరిపాలన చేస్తారు. ఎవరైతే మాట్లాడేస్తా ఓషియాని ద్వేషించాలో, ఓషియాని ద్వేషించాలో, ఏషియాని అంటే మరి ఏడు మాటలు మాట్లాడు, ఓషియా గురించి చెడు మాటలు మాట్లాడు, ఎవరైతే సమీపుకున్నారో వారందరూ చెవిగట్టుకొచ్చాడు. ఏషియా సంతాన బిడ్డ కాళ్ళకి దేవుడు తీసుకొచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సింహం గర్జించింది, ఆ 100 పారిపోయి పారిపోదా? దేవుడు సింహాలు అంటాడు. మనుషుల ఒక్కడు కూడా ఉన్నారు. వాళ్ళ మాటలకు భయపడేసా? ఓషియా భయపడ్డా? నిలబడ్డాడు. వాళ్ళందరికీ సమాధానం చెప్పే దినం వస్తుంది. కాలం పరిపూర్ణమైనప్పుడు నా కుమారుడు వస్తాడు అని దేవుడు చెప్పాడు. వచ్చాడు. ఓషియాని ఎవరైతే ఇన్ని మాటలు మాట్లాడు, ఆ మాటలన్నిటికీ సమాధానం చెప్పాడు. చెప్పడా? దేవుడు కూడా నేను ఎవరు తిట్టినా, నీ చుట్టుపక్కల ద్వేషించినా, నీ చుట్టుపక్కల వాళ్ళంటున్నాను అన్నా ఎలాంటోడన్నా నువ్వేం పట్టించు వేదేస్తా. నా దేవుడే సత్యము, నా దేవుడే జీవము, నా దేవుడే మార్గము, నా దేవుడే పాపమును వదిలేస్తాడు. అంటే చేయని పాపం మోసినా గానీ ఏమి జ్ఞాపకం చేసుకున్నాడా? సిలువలో పడిన శ్రమ దేవుడు లేచిన తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడా? ఆ శిష్యుడు చెప్పాడా? ఆ ప్రవర్తన చెప్పాడా? తన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నా కుమారుడు మోసం చేయాలని చెప్పాడా? ఏం చెప్పారు? తండ్రి వారు చేయలేదని వారు ఎడగరు కనుక వారు వదిలేస్తే. మన సిలువ 7 మాటలు చెప్పలేదు. లక్షల కొద్ది దేవుడు కోట్ల కొద్ది మాటలు చెప్పాడు. కొంతమంది ప్రవర్తన ఏరి మరి బాగా భారమైపోతుందని 7 మాటలు దిగి తీసుకొచ్చారంటే ఆయన కోట్ల కొద్ది దేవుడు మాట్లాడాడు. మాట్లాడదా? ఆ మాటలు సంపూర్ణమైన మాటలు, ముదువు లేని మాటలు. 7 మాటలు దేవుడు శిలువలో పలికాడా? 7 మాటలు కొత్తపల్లిని మాటలు దేవుడు మాట్లాడాడు. కానీ ఈ క్రైస్తులకి వాక్యం భారమైపోతుందని, ఈ క్రైస్తులకి సంపూర్ణ భారమైపోతుందని మొదలెట్టేస్తున్నాం. సండే స్కూల్ సండే, యవనస్తుల సండే, స్త్రీల సండే, పెద్దల సండే, ఆ సండే ఈ సండే అని ఏం చేస్తాం? పండగలు చేసుకున్నాక దేవుడిని కనపరిస్తున్నావా? దేవుడి పనిగా దేవుడి పనిచ్చి పండగ వాడచ్చా అని స్వరూపమైన దేవుడే. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. రెండు వెచ్చని స్థితిలో ఎన్నకుండా గడపనే దేవుడు సమస్త స్థితిని మారుస్తాడు. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం కనుక నువ్వు దేంట్లో కూడా తగ్గువాకు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని వెళ్ళగల కాచి కాపాడి నీ పెద్ద ఎలా దేవుడు ఆశ్రయించి నడిపించబడను కాక. ఆమేన్, ఆమేన్.